కొన్ని సంఘటనలు కాలంతో పాటు మసకబారిపోతూ ఉంటాయి. కొన్ని ప్రమాదాలు మాత్రం దశాబ్దాల తర్వాత కూడా మిస్టరీగానే మిగిలిపోతాయి. పంజాబ్లో ఇప్పుడు అలాంటి ఓ 26 ఏళ్ల మిస్టరీకి తెరపడింది. 2000 సంవత్సరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులతో కలిసి ఓ వ్యాన్ భాక్రా కాలువలో మునిగిపోయింది. నెల రోజుల పాటు గాలించిన మృతదేహాలు కాదు కదా, కనీసం వాహనం కూడా కనిపించలేదు. కాలం గడిచిపోయింది. కుటుంబ సభ్యులు ఆశలు వదిలేశారు. కానీ 26 ఏళ్ల తర్వాత అదే కాలువలో మరో వ్యక్తి కోసం గాలిస్తుంటే ఆ వ్యాన్ జాడ బయటపడింది. 32 అడుగుల లోతులో తుప్పు పట్టిన స్థితిలో కనిపించిన వాహనం స్థానికులను ఒక్కసారిగా షాక్ గురిచేసింది. వ్యాన్లో మానవ అవశేషాలు కూడా కనిపించడంతో 2 దశాబ్దాల క్రితం జరిగిన విషాద ఘటన మరోసారి అందరి కళ్ల ముందు ప్రత్యక్షమైంది. పంజాబ్లోని రూప్నగర్ జిల్లా కీరత్పూర్ సాహిబ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2000 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు వివాహ వేడుక ముగించుకుని ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వారి వ్యాన్ భాక్రా కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులంతా గల్లంతయ్యారు. వారిలో 8 ఏళ్ల బాలుడు కూడా ఉండడం విషాదాన్ని మరింత పెంచింది. ఆ సమయంలో నెల రోజుల పాటు గాలించినప్పటికీ వాహనం కానీ మృతదేహాలు కానీ కనిపించలేదు. ఇటీవల అదే కాలువలో గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కమల్ ప్రీత్ సైని అనే గజేతగాడు కాలువ అడుగు భాగంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 32 అడుగుల లోతులో ఓ పాత వ్యాన్ ఒకటి కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది 26 ఏళ్ల క్రితం గల్లంతైన వాహనమే అని గుర్తించారు. తుప్పు పట్టిన స్థితిలో ఉన్న వ్యాన్ చూసి స్థానికులు షాక్కు గురయ్యారు. ఇక వ్యాన్ ముందు భాగంలో కొన్ని మానవ అవశేషాలు కనిపించాయని గజేతగాడు కమల్ ప్రీత్ షైని తెలిపారు. కాల్వ అడుగు భాగంలో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో వాహనాన్ని బయటకు తీయడం సవాల్గా మారింది. వ్యాన్ పైకప్పు వెనక భాగం పూర్తిగా తుప్పు పట్టిపోయినట్లు గుర్తించారు. స్థానికుల సహకారంతో ట్రాక్టర్ల సాయంతో గంటల పాటు శ్రమించి చివరకు వాహనాన్ని వెలికితీశారు. ఈ ఘటన అక్కడ భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. ఇక వ్యాన్లో లభించిన వస్తువులను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా అధికారులు తెలిపారు. 26 ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఘటన ఇప్పుడు మరోసారి పంజాబ్లో చర్చనీయాంశమైంది. కాలం గడిచిపోయినా ఆ కుటుంబం ఎదుర్కొన్న విషాదం మాత్రం ఇంకా ప్రజలను కదిలిస్తోంది. ఒక ప్రమాదం, ఒక కుటుంబం, ఒక కాల్వ, దాదాపు 2 దశాబ్దాల తర్వాత బయటపడిన ఈ కథ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.